ఆ! ఎండోమెంట్ మినిస్టర్ ప్రెజెంట్ కొండా సురేఖ గారు. అవును. రైట్? ఆ! సో, పొన్నం ప్రభాకర్ గారు సెపరేట్ ఉంది. అవును. ఆయన శాఖ వేరే. ఆ! సో, వీళ్ళిద్దరు ఏమైనా కలిపి చేస్తున్నారని మీకేమైనా డౌట్ ఉందా మళ్ళీని? ఇప్పుడు నేను కలిసినప్పుడు మాత్రం మేడం ఎక్స్‌ప్రెషన్స్, ఆమె రియాక్షన్స్ చూస్తే హ్మ్. నాకు చాలా మంచిగా అనిపించింది. హ్మ్. ఆమె లేకుంటే ఆగిపోయి ఆయనతోని మాట్లాడుకొని నాకు ఎండార్స్ చేసే అవసరం లేదు కదా! హ్మ్. హ్మ్. ఆమె స్వయం దస్తూరితో, గ్రీన్ పెన్‌తో ఆమె బ్రహ్మాండంగా రాసింది. హ్మ్. ఒకవేళ ఆమె రాసినట్టు జరిగి ఉండుంటే హ్మ్. ఇయాల నేను గవర్నమెంట్‌కి హ్యాట్స్ ఆఫ్ అనేటోడిని. హ్మ్. ఆ రాసినప్పుడు నేను చాలా గర్వపడ్డా. హ్మ్. ఒక దినం పని ఆగినప్పుడు కూడా రిలాక్స్ అయిపోయినా. హ్మ్. మళ్ళా పని స్టార్ట్ అయినప్పుడు డిసప్పాయింట్ అయిపోయినా నేను. అయితే వాళ్ళని అడిగినప్పుడు మళ్ళీ అంటే ఇదే విషయం మళ్ళీ పనెందుకు స్టార్ట్ అయింది మేడం అని మీరెళ్లి మాట్లాడే అడిగిన ప్రయత్నం చేయలేదా? చేసిన ఏమన్నారామె? వాళ్ళ సిబ్బందిని అడిగిన నేను ఆమెతోని ఉండేటోళ్ళను. మెయిన్ హ్మ్. ముఖ్యులనే అడిగిన. హ్మ్. హ్మ్. పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసిండ్రు మార్నింగ్. ఏమన్నా ఉంటే ఆయనతోని మాట్లాడుకోండ్రి మాకేం తెలవది. హ్మ్. ఆయన లోకల్ మినిస్టర్ అక్కడ. హ్మ్. పని నడవని అన్నాడు. హ్మ్. ఆయనతోని మీరు క్లారిటీ చేసుకోండ్రి అని అనేసిండ్రు. హ్మ్. అప్పుడు నేనన్నా మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీది గదా! హ్మ్. ఆయనతోని మాట్లాడుడు ఏముంది అంటే, హ్మ్. ఇవన్నీ మాకు తెలవదన్నా. హ్మ్. మీరు ఆయనతోని మాట్లాడుకోండి. మేము హ్మ్. చెప్పినాం గదా! తొవ్వ. హ్మ్. మీరు ఆయనతోని మాట్లాడుకోండి అంతే అన్నారు. హ్మ్. ఇంకా నేను ఏ మొఖం పెట్టుకొని మళ్ళా పోవాలి? ఇప్పుడు పోలీస్ కంప్లెయింట్ కూడా ఇచ్చుంటారు గదండీ! ఇచ్చినాం. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినాం. హ్మ్. ఇస్తే వాళ్ళెట్లుంటారు పోలీసోళ్ళు? గుద్దులాటనో, తన్నులాట అయితే అప్పుడొస్తారు. అవును. మరి మేము ఆ బాపతి గుండాలం గాదు, పైలవాన్లం గాదు. మేము లాని చేతిలో పెట్టుకోము. వాళ్ళు ఇది గూడా చూసుంటారు. కట్టేటప్పుడు వస్తే ఏమన్నా కేస్ పెడదామని. ఉల్టా కేసులు పెట్టేటివి ఉంటాయి. ఈ అవును. కబ్జాల టెక్నిక్స్ ఉంటాయి అన్నీ. మేము అవన్నీ ఏం జేయలే. ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్నారు మీరు. హ్మ్. ఒకవేళ నిజంగానే మీ మీద ఎదురు తిరిగితే వాళ్ళు? తిరుగుమను. తిరిగినంక తెలుస్తది. నేనేదో సాదా సీదా అమాయకుని లెక్క కనబడుతున్నానా? మీరు పొన్నం నేను ప్రభాకర్‌కి ఎలక్షన్ కాదు. క్యాంపెయినింగ్ చేశారంటేనే అర్థమవుతుంది. పొన్నం ప్రభాకర్ క్యాంపెయిన్ అదోకే. హ్మ్. నా లోపల ఒక పెద్ద ట్రెమెండస్ ఉద్యమకారుడున్నాడు. చూడడానికి నా మొఖం ఇట్లుండుండొచ్చు గాక. ఎప్పుడైతే అన్యాయం జరిగి మరీ అక్రమంగా ఇంత సర్ప్రెషన్ జరిగినప్పుడు ఒకవేళ నేను నోరిప్పితే మొత్తం మొత్తం స్టేట్‌ల మొత్తం స్తబ్దత అయితది. ఈయన సిస్టమ్స్ ఎట్లా ఆపుతుండో ఉద్యమకారులందరూ వెయిటింగ్‌లో ఉన్నారు. దీన్ని రచ్చ చేయొద్దని నేను సైలెంట్‌గున్నా. హ్మ్. ఎందుకంటే నా సమస్య. మరిప్పుడు మీడియా ముందుకొచ్చారంటే రచ్చ చేస్తున్నట్టే గదా ఏడ ఇదంతా. చేస్తున్నా నేను ఒక్కడినే చెప్తున్నా గదా! ఏదైనా రచ్చే గదా! రచ్చ కాదు. నేను హ్మ్. తెలియపరుస్తున్నా. హ్మ్. నేను ఒక మాట ఎత్తి మాట్లాడలే ఇంకా. హ్మ్. ఒక్క ఇప్పుడు హెచ్చరిక గూడా మీడియా ఇయ్యలే. ముందుకొచ్చి డైరెక్ట్‌గా తెలియపరిచే బదులు డైరెక్ట్‌గా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దగ్గర సెక్రటేరియట్‌లో ఉంటారు గదా! అవును. మా వెళ్లి. ఫాదర్ ఎళ్ళిండ్రు గదా అమ్మా! మీ ఫాదర్ మీరు గూడా ఎళ్ళొచ్చు కదా! నేనెందుకు మా ఫాదర్ కంటే ఎక్కువనా నేను? ఆయనే కరెక్ట్. నేను ఆయనకి మద్దతుగా వచ్చినా తప్పితే, హ్మ్. ఆయనే ముఖ్య పాత్రధారి. ఓకే. ఆ! ఆయనకు నేను సపోర్టింగ్‌గా వచ్చినా. ఆయనే కదా పోరాటం చేసేది. ఆ హ్మ్. భూమి ఆయనది. హ్మ్. నాకే జస్ట్ 3 గుంటల భూమి నాది. మిగతాదంతా ఆయనదే. హ్మ్. అసలు ఆయనకి నేను అవసరమే లేదు. హ్మ్. ఆయనే పోరాటం చేసుకోగలుగుతాడు. హ్మ్. న్యాయస్థానాన్ని నమ్ముకొని పార్టీ ఇన్ పర్సన్ కొట్లాడుతుండు ఆయన వకీల్ లేకుండా. ఆయన హ్మ్. వకీల్ గాదు. హ్మ్. వకీల్ కాకున్నా ఆయన సొంత కేసు కొట్లాడి ఆర్డర్‌లు తెచ్చే బాపత ఆయనే. హ్మ్. నేను ఒక కొడుకుగా ఇంత దుర్మార్గం జరిగినప్పుడు నేను సైలెంట్ ఉంటే తప్పు గాబట్టి, నేను మళ్ళా బయటికి రావాల్సొచ్చింది. మీరసలు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నా, ఇప్పుడు ఇవన్నీ జేసిండ్రు. ఇదంతా ఇమ్మెచ్యూర్ కిడ్డిష్ లాగా ఉన్నది. ఓకే. ఆ! ఓకే. ఈ వీధి రౌడీలు చిన్న చిన్నయి పెట్టి స్కామ్స్ జేస్తారు జూడు. అవును. అట్లా అనిపిస్తుంది నాకు. చిల్లరగున్నది. నాకొచ్చి చెప్పుడు గూడా ఎందుకైతుందంటే, అదేదో పెద్ద ఆ భూమి మీద అని గాదు. నేను ఓపెన్ ఎందుకైతున్నా అంటే, ఎవలైనా గూడా ఎంత పవర్ ఉన్నా గూడా, ఎంత ప్రభుత్వం ఉన్నా, ఆడేమున్నా, నీ హక్కులకు దూరుడు అది నేరం. దాన్ని నువ్వు ఖండించకపోతే నువ్వు పిరికితనం నీది. కాబట్టి నేను నేర్చుకున్న నా పాఠాలు, నాకున్న డీఎన్ఏ నన్ను బయటికి తెప్పించి, రాజ్యాంగబద్ధంగా ఈ దేశ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నేను చేయగలిగింది నిరసన మాత్రమే. పబ్లిక్‌లో చెప్పడం మాత్రమే. ఇప్పుడు ఓట్లకు గూడా క్యాంపెయిన్ జేస్తారు. నచ్చితే ఓటేస్తారు. ఓటేసినంక వానికి పీఠం దొరుకుతది. కానీ ఏదున్నా గూడా వర్డ్ ఆఫ్ మౌతే. ఎగ్జాక్ట్‌లీ. అదే బలమైనది. ఎగ్జాక్ట్‌లీ. అదే పని నేను జేస్తున్నా. నేను ఒకవేళ కట్టె తీసుకొని కొట్టిందనుకో ఉంటాడా? నేనట్లా జేస్తలేను. ఇదే వర్డ్ ఆఫ్ మౌత్ మరి ఒక 15 నెలల క్రిందట ఎట్లేదన్నా జనాల్లోకెళ్ళి ప్రభావితం చేయడం జరిగింది. కాంగ్రెస్‌కి ఓటేయమన్నారు. అన్నా నేను. ఏది మీరెందుకు చేశారంటే కంప్లీట్‌గా సోనియా గాంధీ మీద అభిమానంతో మీరు చేశారు. 100%. ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. 100%. ఓకే. ఆ! మరి 15 నెలల కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎట్లుంది? ఎట్లుందంటే ఇప్పుడు నేనేం జెప్పేటట్టుంది? నా నోరే బంద్ జేసిండ్రు. ఏమన్నా చెప్తే నా పరువు పోయేటట్టుంది. పరువేముందింకా? కాదు జనాలందరూ ఏమంటుండ్రు? మిగతా బ్రదర్స్ ఎవరైతే ఆ! ఉంటారో ఆ! ఆ! కొందరు పార్టీలలో జాయిన్ అయినరు. హ్మ్. బీఆర్ఎస్ ఉన్నోళ్ళందరూ గూడా నా ఆత్మీయులే మీకు దెల్వది.
కేసీఆర్ కాడి నుంచి ఆయన చిన్న కార్యకర్త వరకు కూడా నన్ను గుర్తుపడతారు. తెలంగాణ అనేది మా మెయిన్ ఎజెండా. తర్వాత వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పోయినరు. సోనియా గాంధీ మీద నాకు జాలి, నాకు ఒక ప్రేమ, అభిమానం. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పిలిచింది నన్ను ఒక్కనే, ఈ కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలవలే. పిలిస్తే పోయినోని నేను. ఎప్పుడైతే ఆమె ఓడిపోయి డల్ అయిపోయిందో, లో ఫీల్ అయిందో, నేను ఒక మెయిల్ రాసిన, మీరు కుంగిపోయే అవసరం లేదు మేడం. ఎప్పటికి కూడా అంబేద్కర్ చచ్చిపోతే ఇలా విగ్రహాలు ఎట్లున్నాయో ఎల్లకాలం కూడా మీ రుణం ఉంటుంది. ప్రజలు, ఉద్యమకారులు మిమ్మల్ని ఎప్పటికైనా మీదికి పెడతారు. మీరు ఇటాలీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని దేశంలో ఇంతకాలం 10 ఏళ్ళు మీరు ఒక పవర్ అనుభవించిన తెలంగాణ ఇవ్వడం వల్లే మీ కీర్తి ఇక్కడ ఇండియాకు రావడం వల్ల. అప్పుడు ఆమె అడిగింది, నీకేం కావాలి మా దిక్కు నుంచి అని ఆమె అడిగింది. నాకేమొద్దు మేడం, రాని తెలంగాణ మీరు ఇచ్చిండ్రు అదే చాలంటే షాక్ అయింది ఆమె. ఇది మా క్యారెక్టర్, అర్థమవుతుందా? 45 నిమిషాలు ఆమె నాతో సంభాషణ చేసింది. ఇది మా ఈ విషయం. అయితే ఆమెను కలిసినాక నేను ఉద్యమాన్ని విరమించేసిన. తెలంగాణ వచ్చినాక కూడా నేను సినిమా పరిశ్రమ కోసం పోరాడినోని, ఎఫ్డీసీని డివిజన్ చేయడానికి కూడా కారకుని, కొత్త ఎంపానల్మెంట్ రావడానికి కూడా సీఎం గారికి ఎన్నోసార్లు మెయిల్స్ చేసి పేపర్లలో రాసి పోరాటం చేసి అలసిపోయి సోనియా గాంధీ గారికి సన్మానం చేసి ఇక నేను నా పని నేను చేసుకుంటా అని డిసైడ్ అయినోని. మళ్ళీ ఈ పంచాయతీతో నన్ను మళ్ళా ఉద్యమంలోకి తెస్తుండ్రు వీళ్ళు ఉన్నమాట. అయితే పొన్నం ప్రభాకర్కి థ్యాంక్స్ చెప్పాలన్నా, నిరసన వ్యక్తం చేయాలన్నా, ఆయన మినిస్ట్రీని బర్తరఫ్ చేయాలన్నా, ఎట్లా అనాలే ఏమనాలే నేనే కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇప్పుడు వేరే ఉద్యమకారులను కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇంతకీ పాలన ఎట్లా ఉందో చెప్పలేదు మీరు నాకు. నేను ఎట్లా చెప్తా అమ్మా, నేనే ఒక ఎగ్జాంపుల్ లెక్క ఉన్నది.